వాక్య సెలవిస్తూ ఉంది, సహనం ఉండాలి. సహనమును కలిగి దేవుని సన్నిధిలో నువ్వు సహించుకోగలిగితే, యోబు కోల్పోయాడు, ఆయన సర్వము కోల్పోయాడు, సమస్తము కోల్పోయాడు. అయినా ఆయన దేవుని సన్నిధిలో కనికరాన్ని పొందుకొని ఆయన సహనము కలిగి సహించుకున్నాడు. దేవుడు మళ్ళీ ఏమి ఇచ్చాడైనా, పోయిన దానికంటే రెట్టింపుల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించి ఉండి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, సహించిన వారు వాగ్దాన ఫలమును ఏం చేసుకుంటారంటే వారు పొందుకుంటారంట. దేవుని స్తోత్రం. దేని పొందుకుంటారండి? వాగ్దాన ఫలము. ఎప్పుడు అనగంటే సహించిన వారు దేవుని యందు సహించి దేవుని సన్నిధిలో నిలకడ కలిగి విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వారు, సహించిన వారు ఏం పొందుకుంటారంటే వాగ్దాన